జై గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జగత్తును కూర్చున్నటువంటి భౌతిక శక్తి అనేది చాలా చాలా అద్భుతమైందండి. అద్భుతం ఒకటే కాదు, వైవిధ్యమైంది కూడా అని మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని వర్గీకరణ చేసుకుంటే మన పరిమితమైన బుద్ధులకు, మన జ్ఞానానికి కాస్త అర్థమయ్యేటటువంటి అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా అసంఖ్యాకమైన ఉపవర్గాలు కూడా ఉన్నాయండి. వీటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటే 1905లో ఆనస్ మిరాబులస్ సంకలనంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొదటిసారిగా ద్రవ్యరాశి శక్తి యొక్క సమత్వాన్ని ప్రతిపాదించాడని మనకి 1905 నుంచి మనకి తెలిసింది. ఆ పుస్తకాల బట్టి వాటి గురించి మనకి పూర్తిగా అవగాహన వచ్చింది. కానీ ద్రవ్యాన్ని శక్తిగా మార్చుకోగలిగే అవకాశం ఉందని కూడా చెప్పబడింది అని మనకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. E=mc² అనే సూత్రం ప్రకారంగా జరుగుతుంది అనేది మనందరం చదువుకున్న వాళ్ళమే. ఇది అర్థవంతంగా ఉంది అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ దృక్పథం అంతకు క్రితం వరకు న్యూటన్ పరంగా విశ్వమంతా ఘనపదార్థంతోనే ఉంది అన్న అవగాహనని సమూలంగా మార్చివేసేసింది. అయితే 1920వ దశకంలో నీల్స్ బోర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు అందరూ కలిసి క్వాంటమ్ థియరీని ప్రతిపాదించారండి. దీనిలో ఏం ప్రతిపాదించారు? ది డ్యూయల్ పార్టికల్ వేవ్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అని ప్రతిపాదించారు. అప్పటి నుండి శాస్త్రవేత్తలు అన్ని పదార్థాలను, శక్తులను కలిపి ఒకే పరంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక థియరీనే అన్వేషించారండి. ఆ థియరీ కోసం అన్వేషించారు. అది ఏంటయ్యా అంటే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ. అయితే ఇప్పుడున్న శాస్త్రవేత్తలందరూ కొట్టుకుని యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ కోసం అన్వేషిస్తున్నారు. సరే, ఈ మాట పక్కన పెడితే మన కృష్ణ భగవానుడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి 5000 సంవత్సరాల క్రితమేనండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 5000 సంవత్సరాల క్రితమే ఆధునిక శాస్త్ర అభివృద్ధి చెందక మునిపే చెప్పినటువంటి ఒక విషయం ఉందండి. ఒక సంపూర్ణమైనటువంటి యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని 5000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు మేం కనుక్కున్నాం అని వీళ్ళందరూ ఉర్రూతలూగిపోతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎవరో ఫారినర్స్ వచ్చి కనుక్కున్నారని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు కనుక్కోకపోతే మనకి ఎక్కడుందండి, మన వాళ్ళు ఎక్కడున్నారని. మన వాళ్ళు ఏం కాదు, కనుక్కుంది ఆ పరమాత్మే చెప్పారు. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ గురించి అర్జునుడికి చెప్పింది మన పరమాత్మే చెప్పారు. ఆయన చెబుతూ ఎంత చక్కగా చెప్పారంటే ఇదంతా మరి ఆయన చెప్పినట్టు ఆధారం ఎక్కడుందండి? మీరు ఏదో చెప్తున్నారు, ఆయన ఏదో యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ చెప్పారని చెప్పేసి అంటున్నారు. దానికి ఆధారం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆధారం లేకుండా మనం మాట్లాడమండి. ఖచ్చితంగా భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగంలో మనకు కనిపిస్తుంది. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని అర్జునుడికి బోధిస్తున్నట్లుగా మనకి జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి. చాలా స్పష్టంగా 4వ శ్లోకంలో మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా భగవద్గీతలో కనిపిస్తుంది. అందుకనే భగవద్గీతని బట్టీయంగా పట్టేసేదో శ్లోకాలు చదివేస్తూ ఉంటే కాదండి. దాన్ని విశ్లేషణాత్మకంగా చదువుకోగలిగితే దాని అర్థము, పరమార్థము కూడా మనకి తెలుస్తుంది. అలా కాకుండా ఏదో బట్టీయంగా ఏదో పారాయణల పేరు చెప్పి అలా చదువుకుంటూ పోతే దానివల్ల వచ్చేది ఎప్పుడు కూడా శూన్యమేనండి. అర్థవంతంగా చదువుకున్న రోజున మీరు 701 శ్లోకాలు బట్టీయంతో చదువుకుంటే ఉపయోగం లేదు. ఒక్క శ్లోకం అర్థం తెలుసుకుంటే చాలండి, మొత్తం భగవద్గీత అంతా పొందిన వాళ్ళని అవుతాం. అలా కాకుండా ఏవో బట్టి పట్టుకుని పారాయణలు చేసుకుంటూ కూర్చుంటే దానివల్ల వచ్చే ప్రయోజనం అనేది ఎప్పటికీ ఉండదు. అది గమనించుకోగలగాలి. అంటే ఆధునిక భౌతిక శాస్త్రాన్ని మనకి ఎంత చక్కగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనేది మనకి అర్థమవుతుందండి. ఎంతో చక్కగా యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని ఆయన చూపించారు, అర్జునుడికి చెప్పారు. నాయనా ఇలా ఉంటుంది యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని ఆయన చెప్పేశారు. ఏం చెప్తున్నారు అనేది, ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి ఆ శ్లోకం విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞాన విజ్ఞాన యోగంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. ఎంత చక్కగా చెప్పారు చూడండి.
భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. ఎంత చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారో చూడండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి నా భౌతిక ప్రాకృతి శక్తి యొక్క 8 అంగాలు అని పరమాత్మ చెప్తున్నారు. ఇది నా భౌతిక ప్రాకృతి శక్తి యొక్క అంగాలు 8 ఉన్నాయి. ఆ 8టిని చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. 1 భూమి, 2 నీరు, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము, 6 మనస్సు, 7 బుద్ధి, 8 అహంకారం అని పరమాత్మ ఎంత చక్కగా 5000 సంవత్సరాల క్రితం అండి, నిన్న మొన్న చెప్పింది కాదండి, 5000 సంవత్సరాల క్రితం ఆధునిక శాస్త్ర అభివృద్ధి చెందగొనిపే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. అర్జున, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమేనయ్యా. ఆ స్వరూపంలో 8 అంగాలతో కూడుకుని ఉంది అని ఆ అంగాలన్నింటినీ కూడా ఆయన చెప్పారండి. కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తియే ఇన్ని వివిధ రకాల ఆకారాలు, స్వరూపాలు మరియు పదార్థాలుగా రూపాంతరం చెందింది అనే విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పారు. ఇదే విషయం మన వేద విజ్ఞానంలో కూడా తైత్తిరీయోపనిషత్తులు ఆనందవల్లిలో చాలా స్పష్టంగా చెప్పబడుతోందండి. తస్మాద్వా ఏతస్మాదాత్మనా ఆకాశత్ సంభూతః ఆకాశాద్వాయుః వాయురగ్నిః అగ్నిరాపః ఆబ్జ పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః స వా ఏష పురుషోన్నరసమయః తస్య దమేవ స్థిరః అయం దక్షిణపక్షః అయముత్తరపక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదస్యేషా శ్లోకో భవతి. చూసారుగా, మన వేద విజ్ఞానం కూడా ఎంత చక్కగా చెప్పిందండి. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే భౌతిక శక్తి యొక్క ప్రథమ మూల స్వరూపం ప్రకృతి అండి. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు ఆయన ఇలా దాని వంక చూశారు. దీంతో అది కదిలించబడి గొప్పగా వికసించింది. ఆ గొప్పగా వికసించిన మరింత వికసించి అహంకారముగా వ్యక్తమవుతుంది. ఈ మహాన్ అనేది, ఈ మహాన్ అహంకారం రెండు కూడా ఆధునిక శాస్త్రం కన్నా సూక్ష్మమైనవి అని మనం మాట్లాడుకోవచ్చండి. అహంకారం నుండి పంచతన్మాత్రలు అంటారు. అంటే 5 గ్రాహ్యతలు. ఏంటిది? రుచి, స్పర్శ, వాసన, దృష్టి, శబ్దములు వస్తాయండి. వాటి నుంచి 5 పంచమహాభూతాలు జన్మించాయి. ఏంటి అంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు మరియు భూమి. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో చక్కగా, ఎంతో సూక్ష్మంగా, అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మన విజ్ఞానం, మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విజ్ఞానం ఎంతో చక్కగా చెప్పిందండి. ఏదో ఎక్కడెక్కడవో యూనిఫైడ్ థియరీలు అని చెప్పి పుస్తకాలు చదువుకోవటం కన్నా ఒక్కసారి మనశ్శాంతిగా కూర్చుని మన వేదాన్ని కానీ, మన వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులను కానీ వాటిని మనం తీసుకుని చదివితేనండి చాలా స్పష్టంగా అన్నీ ఉన్నాయి. వేద విజ్ఞానంలో లేదంటూ లేదు, కానీ మనమే గ్రహించలేకపోతున్నాం. అంత మాకు చదివే జ్ఞానం లేదంటే భగవద్గీత చాలు. భగవద్గీతలో ఇప్పుడు యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ గురించి ఎక్కడుందండి? భగవద్గీతలోనే కదా ఉంది. చాలు కదా. అందువలన ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఏంటయ్యా అంటే భగవద్గీత మాత్రమే. ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించుకోగలగాలండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.